ఏమిటి సంపూర్ణమ్మ గారు గొడవ? ఆ రౌడీ రాంబాబు ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నా రీసెర్చ్ పనికొస్తుందేమో. రండి పెడదాం. రామయ్య ఎందుకయ్యా పసిబిడ్డ తల్లిని పట్టుకొని సాగు కొడతావో? నోరు మీద ముసలోడా, ఎవరైనా నోరెత్తారో 4 చీరేస్తా. చెప్పవే, ఏం జరిగిందో అందరికీ చెప్పు, లేదా నీ బిడ్డ నేను బావిలో వేసేస్తా. చెప్తాను, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 నెలల్లో నాకు వేరే వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి బిడ్డ అడ్డమైనాడు అంతేనా? అవును. ఏం చేయాలో తోచక చెత్తకుండీలో వదిలేశాను. ఆహా, పెళ్లి కోసం బిడ్డనే త్యాగం చేశా. 4 నెలల్లో నీ పెళ్లిని 4 రోజుల వయసు కూడా లేని బిడ్డని పెంట కుప్పలో వేశా. రోడ్డు పక్కన తిరిగే కుక్కలు కూడా తన పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదని వీధి వీధి వెతుకుతూ తిరుగుతాయి. తన బిడ్డ కనిపించలేదని మూగగా ఏడుస్తాయి. కుక్కున్న నీతి నీకు లేనప్పుడు ఈ బిడ్డ మీద మాత్రం మమకారం ఎందుకు? వీడిని చంపేస్తే నీకే బాధ ఉండదు. ఏమయ్యా, జరిగింది ఏదో జరిగింది. ఆమె బిడ్డ నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలరా? వీడిలాగే ఈ పరిస్థితుల నుండి నేను ఏడుస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల క్రితం ఎవరో దిక్కుమాలిన ఆడది నన్ను దొంగతనంగా కని అనాథని చేసి ఈ పేటలోనే చెత్తకుండీలో పడేసి వెళ్ళింది. 25 ఏళ్ల తర్వాత చెత్తకుండీ మారింది గానీ చరిత్ర మారలేదు. ఇలాంటి సిగ్గుమాలిన తల్లు దేశానికి అనాథల్ని కనుగ్గా ఇస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఆకలితో ఎక్కే గడప దిగే గడప ప్రతి గడపలో పిడికడు ముద్ద కోసం నిలబడ్డాను. అప్పుడు ఎవడైనా ఒక్కడు పిలిచి గుక్కడు కంజిపోశారా? నా ఆకలి తీర్చకపోగా వీధి వీధిలో నన్ను వెంటాడి కొట్టారు. చాపిన చేతుల మీద వాతలు పెట్టి నన్ను రాక్షసుని చేశారు కదరా. చూడవే, ఒక్క క్షణం ఆనందం కోసం మగాడితో నువ్వు గడిపావు. కానీ మీరు చేసిన పాపానికి 100 ఏళ్ల నరకం అనుభవించేది వీడు. పట్టె మంచం మీకు, చెత్తకుండి వీడిక. పడక సుఖం మీకు, పట్టెడను దొరకని నరకం వీడిక. రాంబాబు, బిడ్డనిచ్చేయి. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందిగా. ఇచ్చేస్తాను, దానికి సావమను. కానీ వాడి సంగతి ఏమిటి? వాడిని ఆదరించేది ఎవరు? నువ్వా నువ్వా నువ్వా? వాడికి నాలాగే ముద్ద పెట్టేవాళ్ళు. అప్పుడు వాడు రేపులు చేసే రౌడీగాను, పిగ్గుములు చేసే గుండాగాను, బాంబులు విసిరే టెర్రరిస్ట్ గాను మారిపోతాడు. దేశంలో జనాభా పెరిగితేనే ఫుడ్ లేదు, రౌడీలు పెరిగితే బ్లడ్ కూడా ఉండదు. ఇలా చరిత్రకు ఎన్ని రక్తపు మరకలు రాస్తారే. పసిగుడ్డుగా కళ్ళు తెరిచిన పాపాయి మొదటిసారిగా ఆకలితో వెతికేది తల్లి రొమ్ముల కోసం. ఊహ తెలిసిన తరువాత వెతికేది తల్లి మమకారం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి పాలలో తాచుపాము విషయాన్ని దాచిన జాతి మీద చెయ్యి. మీ కడుపులో పుట్టే కన్నా కడుపులోనే కుళ్ళిపోవడం మంచిది. సముద్రంలో పుట్టే బడబాగ్ని దిక్కుతోచక తుఫాను రూపంలో ఒడ్డుకు చేరి అలసట తీర్చుకుంటుంది. అలాగే మన రాంబాబు కూడా తన గుండెల్లో ఉన్న బాధని కరువు తీరా మాటల్లో చెప్పాడు. కన్నీళ్లతో బరువు తీర్చుకున్నాడు. ఏంటి భయ్యా మూర్తి? నమస్తే నమస్తే. ఇవాళ ఏంటి భయ్యా స్పెషల్? ఏంటి స్పెషలా? అన్ని స్పెషలేనండి. ఇక్కడ చూసి అడగండి. ఇదిగోండి సార్, వేడి వేడి పకోడి. ఇట్లా సమ్మగుండాలి. ఇంకా ఆలస్యం ఎందుకు సార్, తినేయండి. అబ్బా, అదిరిందిరా. వంట చేసింది పకోడమూర్తి కదా? లేదు గురు, అది అబ్బే అది అది ఏంట్రా కంగారు? అవును గురు, అవును. పద, పకోడమూర్తికి దండేసుకుందాం. పకోడీ ప్రతిరోజు ఇలాగే ఉండు. కొంచెం అటైనా ఇటైనా నీ తలకాయ నీ మెడకాయ మీద ఉండు. అలాగే. రాంబాబు, వీడు కళ్ళం బరీదు. నీకు బుద్ధి ఉండో, నీకు సిగ్గు ఉండో, నీకు లజ్జ ఉండో, నీకు జ్ఞానం ఉండో. ఇవాళ వంట చేసింది వీడు కాదు. మరెవరు చేశారు? మన ఇంటి ముందు ముగ్గేసిందే ఆ ఎదురింటి పిల్ల. గురు వదిలే గురు, పాప అమ్మాయిని అడగకుండానే అన్నం పంపింది. అదేరా నేను అనేది. మనం బిచ్చగాళ్ళం అనుకునే ఆ పిల్ల ముష్టి వేసిందా అని. అప్పుడు నీకు లేనేస్తుంది, మనల్ని చెప్పగా. ఏయ్, దాని లైన్ దాంది, మన లైన్ మంది.
మన లైన్ అది లైన్ వేస్తే దాని లైన్ కుక్కి వేసి చిక్కుని చిట్ల కొడతానని చెప్పు. మంత్రి సభ చెడగొట్టడానికి ఆ రాంబాబు కావాలా? నేనే 4 రౌడీని తీసుకెళ్తా డాడీ. హలో, మంది బంగ్లా లెవెలు అది మురికిపేట లెవెలు. ఎట్టాంటి పనులకి మురికేదవల్లే పంపాలరా. చూడు, మళ్ళాంటి ఖరీదైన మనుషులు చీకట్లో ఒక రకంగాను ఎలుతుర్లో ఒక రకంగాను ఉండాలి. ఏమిటి కోట అర్జెంట్ గా రమ్మని కబురు చేశావు? వచ్చే నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి నేను వెంకటరామయ్య మీద నిలబడదాం అనుకుంటున్నా. అంటే ఎలక్షన్లు వచ్చే లోపు వాడిని లేపేయమంటావా? వద్దు, వాడు కేంద్రం నుంచి మంత్రిని పిలిపించి రాష్ట్రంలో వాడికున్న బలం నిరూపించుకోవడానికే ఈ సభ ఏర్పాటు చేశాడు. వాడికి ప్రజాభిమానం లేదని నిరూపించాలంటే సభలో మనం అల్లరి చేయాలి, గందరగోళం సృష్టించాలి. ఇదిగో డబ్బు. అవు గందుకని ప్రజలారా, మన మంత్రి గారి మీద వస్తున్న అపనిందల్ని అస్సలే నమ్మొద్దని విన్నవించుకుంటున్నాను. ఎందుకని ఒక లేడీ సోషల్ వర్కర్ ఈయన కాడికి వస్తే చెయ్యి పట్టుకున్నది పేపర్లన్నీ రాసినాయి. నిజానికి ఆయన పట్టుకుంది చెయ్యి అనుకున్నారు. లే కొంగు జారిపోతంటే ఇది తప్పమ్మా అని ఈయన సరిచేసిండు. గంతనే ఇక చూడు, పేపర్ వాళ్ళకి ఈయన మీద అపనిందలేయటం సురువు చేసిండ్రు. ఎందుకని బస్ స్టాండ్ లో బత్తాయిలు అమ్ముకున్న ఈయనే మంత్రి అన్న ఈర్ష్యతో హోటల్లా కప్పులు కడిగిన చేతులతో మంత్రి గారు ప్రజాసేవ చేస్తున్నారన్న అసూయతో ఈయనే ఇయాల మంత్రిగా ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఈయన వెనక ఎన్ని బత్తాయి బుట్టలు ఉన్నాయో, ఎన్ని ఎంగిలి కప్పులు ఉన్నాయో ప్రజలే గ్రహించాలి. ఎందుకనో మంత్రి గారే స్వయంగా విన్నవించుకుంటారని సభాముఖంగా మనవి చేస్తూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చప్పట్లు కొట్టుర్రి. నా ప్రియమైన దేశ దుర్మార్గులారా, నా ఉపన్యాసం వినడానికి ముష్టి ఆశతో వచ్చిన మీ నీచమైన అభిమానానికి నాకు మీ మీద పరమ అసహ్యంగా ఉందని చెప్పడానికి నేను మిక్కిలి గర్వపడుతున్నాను. మన సభ జడగొట్టడానికి ప్రతిపక్షంలో లొల్లి చేస్తున్నారు. మీరు గట్టిగా గొంతు దించుకొని మాట్లాడుర్రి. నా ఉపన్యాసం మీరు మర్యాదగా వినకపోతే మీ చర్మాన్ని మేక చర్మం ఒలిచినట్టు ఒలిచేస్తా. ఏమిట్రా నోరు తెరుచుకుని కప్పల్లాగా అరుస్తున్నారు? అమ్మో 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 అని మీరందరూ గుండెగా బతుకుతున్నా సరే, నేను నా వారసులు నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని ఖజానాని దోచుకు తింటాం. ఏమిట్రా అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు రౌడీ అయిపోయినందుకు గురు. అయిపోరా, తప్పేం లేదు. ఒకప్పుడు ఈ దేశాన్ని సాయిబులు పరిపాలించారు, ఆ తరువాత తెల్లోళ్ళు, ఆ తరువాత జమీందారులు, ఆ తరువాత రాజకీయ నాయకులు. ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది. ఇది వరకు ఏదైనా గోడ కడితేనో సెల్ ఫోన్ చిక్కితేనో మనకి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సినిమా హాళ్లు కూల్చేస్తేనో, షాపులు పగలగొడితేనో, కొంపలు తగలబెడితేనో, ఎవరికైనా బాంబులు పెడితేనో డబ్బులు ఇస్తున్నారు. ఆ సద్దాం మిలిటరీ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ పొట్టం తీసుకురా. అదంతా నేను చూసుకుంటానే. ఉప్పు కషం. సద్దాం మిలిటరీ హోటల్లో తయారు చేసిన బిర్యానీ కూడా ఉప్పు కషం. ఈ ఫుడ్ తయారు చేసిన వాడి బొడ్డు కసుక్కున కోసేయాల్సిన రాసు. ఇలా జరుగుతుందని అనుమానం వచ్చే వేరే చోట నుంచి కేరింగ్ తెప్పించగురు. ఎక్కడదా క్యారియరు? నువ్వు కూర్చోగురు. ఆకలి మీద ఉన్నావు, నువ్వు తిను. రేపు పొద్దున చెప్తా కదా. ఒరే కోటిగా, వస్తున్నా గురు. టిఫిన్ ఏంట్రా అక్కడ పెట్టావు? నేను పెట్టలేదు గురు. మరెవరు పెట్టారు? నీ పని పోలేదు గురు. పక్క తప్ప
ఒక్కతో సహా అన్ని ఇస్తోంది. ఇదేంట కాగితం ఉంది? లవ్ లెటర్ అమ్మ గురు. పువ్వు తీసేను, తీసి చదవరా. పొద్దున్నే కళ్ళాపు చల్లినందుకు 5 రూపాయలు, ముగ్గు వేసినందుకు 5 రూపాయలు, పొద్దున్నే టిఫిన్ కి 5 రూపాయలు, రాత్రి భోజనానికి 10 రూపాయలు, 3 రోజులకు కలిపి 75 రూపాయలు. ఇట్లు ఎదురింటి జానకి. దాని అబ్బా ఎంత పొగరా! తాడో పేడో నేడే తేల్చేయాల్సిందే. ఏమిటి చెత్త కాగితం? చదువు రాకపోతే చదివించుకో. చదివించుకునే నీకు వడ్డించడానికి వచ్చాను. ఎందుకు? నేను కళ్ళాపు చల్లమన్నానా, టిఫిన్ పెట్టమన్నానా, అన్నం పంపమన్నానా? ఏయ్, తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని నాతో పెట్టుకోవద్దు. నేను అంతే, ఏదన్నా అనుకుంటే చేసే తీరుతాను. మామూలు ఆడదాన్ని కాదు. ఆడదంటే అలుసా, నిమ్మకాయ పులుసా, కోడికూర దినుసా, కంట్లు నలుసా అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తాను. ఇన్ని మాటలెందుకు? తిన్నదానికి డబ్బులు ఇవ్వలేనని చెప్పరాదు. 75 అడిగావు, ఇదిగో 100. నీ 100 భోజనం నాకు అక్కర్లేదు. ఏమా జానకి, ఆ రౌడీ వాడికి నువ్వు అన్నం వండి పెడుతున్నావా? భోజనం రీసెర్చ్ లో ఒక పార్ట్. ఆడపిల్ల పంపితే ఒక రౌడీ ఎలా రియాక్ట్ అవుతాడని పాయింట్ కోసం. జాగ్రత్త అమ్మా, పాముల పొట్టలో చేయబెడుతున్నా. వాడు అసలే మంచాడు కాదు. అరే ఇంద్ర, నువ్వా? బాగున్నావమ్మా? బలవంతపు కోడలు కదా, బాగానే చూసుకుంటున్నారు. అన్నట్టు నీ పెళ్లి చేసిన జానకి మా ఇంట్లో అద్దుకుంటోంది తెలుసా? మీ ఇంట్లో ఉంటుందా? పాపం, నా జీవితాన్ని సరిచేసి తను బలిపసిపోయింది. అదేమిటమ్మా, రౌడీల మీద రీసెర్చ్ చేస్తున్నానని చెప్పింది? రీసెర్చా? అలా చెప్పిందా మీకు? పగబట్టిన మా మావయ్య జానికి జీవితాన్ని నాశనం చేశారు. మావయ్య గారు, నా స్నేహితురాలి పెళ్లి. ఏ స్నేహితురాలు? జానికని, అదే మా పెళ్లి చేసిందే. ముహూర్తం టైంకి వెళ్ళొచ్చేస్తాను. ముహూర్తానికి ఏంటమ్మా, పెళ్లి పూర్తిగా చూసిరా.